హలో 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 స్వాగతం సుస్వాగతం అందరికీ. ఓకే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆడ చూస్తావా? యా, సో మనం గేమ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఓకే 268. సో T4 యాక్చువల్లీ 26. నైస్. ఓకే, ఇక్కడ బేసిక్ ఏం చేశాడంటే, బేసిక్గా మనం 400s ఈ లోపల ఆడుతున్నాం కాబట్టి మనకి అనలైజ్ చేయడానికి కొద్దిగా టైం ఉంటుంది. నేను మీకు బేసిక్గా అసలు ఏంటి ఏం చేయాలి అనేది కొద్దిగా టైం తీసుకుని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేశాడు బేసిక్గా చెస్లో ఇవి కనిపిస్తున్నాయి కదా. సో దీస్ 4 స్క్వేర్స్ ఆర్ నోన్ యాజ్ ద సెంట్రల్ స్క్వేర్స్. బేసికలీ అందరూ లైక్ చెస్లో స్టార్టింగ్లో మనం ఫైట్ చేయాల్సింది ఈ సెంటర్ కోసం. ఓకే, అంటే సెంటర్లో పీసెస్ ఉంటే మోర్ యాక్టివిటీ, అంతే కదా. మనం ఒకసారి ఆలోచిస్తే లైక్ మీకు ఏదైనా పీస్ లైక్ హార్స్ అవ్వనివ్వండి, బిషప్ అవ్వనివ్వండి, ఏదైనా సెంటర్లో ఉంటే ఇట్ కెన్ మూవ్ ఎనీవేర్. అంటే ఇక్కడ ఒక బిషప్ ఉంది అనుకుంటే ఇది ఇటు వెళ్తుంది, ఇటు వెళ్ళగలదు, వెనక్కి రాగలదు. ఇట్ కెన్ మూవ్. దానికి మూవ్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, స్క్వేర్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అదే బిషప్ ఇక్కడ ఉందనుకోండి, ఇది ఏం చేయగలదు? జస్ట్ ఈ డయాగ్నల్లో వెళ్తుంది. అదే బిషప్ ఇక్కడ ఉంటే మీకు బేసిక్గా ఈ డయాగ్నల్లో వెళ్ళగలదు. అంటే ఎన్ని స్క్వేర్స్ కవర్ చేస్తుందో చూడండి. ఇది వెనక్కి ఒక స్క్వేర్స్ రాగలదు. అమ్మా, వెనక్కి ఒక స్క్వేర్ రాగలదు, ముందుకు ఒక స్క్వేర్ వెళ్ళగలదు. అంటే లెస్ స్క్వేర్స్. ఓకే, ఇక్కడతో కంపేర్ చేసుకుంటే, ఈ సెంట్రల్ స్క్వేర్స్లో ఏదైనా కంపేర్ చేసుకుంటే మనకి యాక్టివిటీ అనేది సెంటర్లో కన్నా వేరే దగ్గర తక్కువ ఉంటుంది పీసెస్కి. సో బేసికల్లీ అందరూ సెంటర్ కోసం ఫైట్ చేస్తారు. ఒక 200 రేటెడ్ ప్లేయర్, అరౌండ్ 300 రేటెడ్ ప్లేయర్ వాడు ఈ మూవ్ వాడడం ఇస్ అ వెరీ గుడ్ మూవ్ బికాస్ హీస్ ఫైటింగ్ ఫర్ ద సెంటర్. ఓకే, D4 ఇస్ అ గుడ్ మూవ్. బట్ నేను నైట్ ఇక్కడ పెట్టా. ఐ ప్లేడ్ నైట్ F6. నైట్తో నేను ఇలా తీయచ్చు. వాడు పాన్ ఇచ్చాడు, సో ఈ క్యాప్చర్ ఇట్. దీన్ని తీసేవి ఏమీ లేవు, సో అందుకని నేను క్యాప్చర్ చేశాను. నైట్ని ఏ పీసు తీయలేదు. ఓకే, పాన్ పుష్ చేశాడు, నైట్ మీద అటాక్ పెట్టాడు. సో ద పాన్ కెన్ టేక్ లైక్ దిస్. కాబట్టి పాన్ డయాగ్నల్గా ఒక స్క్వేర్ వెళ్ళగలదు. కాబట్టి ఇఫ్ దేర్ ఇస్ అ పీస్, మనం నీట్గా వెనక్కి వచ్చేద్దాం. నైస్ మూవ్. బిషప్ C4. అగైన్ చూసారా, సెంటర్ కోసం ఈ సెంటర్ దగ్గర సెంటర్ కంట్రోలింగ్ స్క్వేర్స్ దగ్గర పెడుతున్నాడు బిషప్స్ని. ఓకే, సో ఇది ఇలా ఆడదాం. మనకి ఏంటంటే ఇది బిషప్ మీద అటాక్ వస్తుంది, తను తీయలేడు. తను బేసిక్గా ఇక్కడ రోల్ మార్చాలి. సో బేసిక్గా తను ఇలా తీయలేడు, ఎందుకంటే నేను దీంతో అయినా తీయచ్చు, నైట్తో అయినా తీయచ్చు, క్వీన్తో అయినా తీయచ్చు. కాబట్టి సో వెనక్కి వెళ్ళాడు. ఓకే, మనం ఇది కూడా తెద్దాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీసెస్ డెవలప్ చేయాలి. సో ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమంటారు, గేమ్ స్టార్ట్ అయినప్పుడు బేసికలీ మీరు ఎంత పీసెస్ బయటకు తెస్తే అంత మంచిగా మీ గేమ్ ఫార్వర్డ్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. సో డెవలప్ చేసుకోవాలి పీసెస్ని. బేసిక్ ఇప్పుడు నేను 2 నైట్లు తెచ్చా బయటికి, ఇదొకటి. ఇప్పుడు నేను మళ్ళీ ఇదే మూవ్ చేశాను అనుకోండి ఇక్కడికి, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దాంట్లో ఏమి ఉండదు, ఎందుకంటే
దానివల్ల ఉపయోగం లేదు. అదే నువ్వు బిషప్ నీకు ఇంకో పీస్ ఇంకా డెవలప్ కాని పీస్ తెచ్చావు అంటే దట్ మేక్స్ సమ్ సెన్స్. ఓకే, ఆర్ ఎల్స్ ఇలా కూడా ఆడొచ్చు. సెంటర్ తను దీని నుంచి దీన్ని తీస్తే, తను ఇలా తీస్తే మనం ఇలా క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఓకే తను తీయలేదు, క్వీన్ వేసాడు. ఇప్పుడు మనం బేసిక్గా ఈ పాన్ తీయలేం, ఎందుకంటే చెక్ క్వీన్ ఇలా క్వీన్ చెక్ ఉంటుంది కదా, సో ఇలా చెక్ ఉంటుంది అనమాట ఇది తీస్తే. సో ఈ కాంట్ టేక్. ఓకే, ఇది 10 minutes + 0 కాబట్టి కొద్దిగా ఫాస్ట్గానే ఆడాలి మనం. ఓకే, ఇలా ఆడదాం. ఇప్పుడు క్వీన్ మీద అటాక్ ఉంది, క్వీన్ నేను తీసేస్తాను. తను క్వీన్ తప్పించుకోవాలి అనే ఆప్షన్ లేదు, ఎందుకంటే క్వీన్ తప్పించుకుంటే చెక్, సో తప్పించుకోలేడు. సో క్వీన్ ఇటు వేసాడు, కాకపోతే బెటర్ మూవ్ ఏమై ఉండొచ్చు అంటే బిషప్ని ఇలా అడ్డేయచ్చు. బిషప్ని ఇలా ఇందాకలు అడ్డేసి ఉంటే అప్పుడు క్వీన్కి అడ్డుపడేది, అండ్ నేను రుక్తో కూడా తీయలేను. తీస్తే అప్పుడు క్వీన్తో తీసేస్తాడు కాబట్టి. ఓకే, బట్ ఇప్పుడు నాకు క్వీన్ ఇంపార్టెంట్ కాబట్టి క్వీన్ తీసేసా. రుక్ పోతే పోయింది, మన క్వీన్ వస్తుంది అక్కడ. ఓకే, సో ఇలా వెళ్ళి ఒక చెక్ చెప్తాం. ఓకే, గుడ్ మూవ్. మనం బిషప్ని ఇక్కడ అన్డిఫెండెడ్గా ఉంది, దీన్ని ఏది ప్రొటెక్ట్ చేయట్లేదు, దీని మీద అటాక్ పెడదాం క్వీన్తో. ఓకే, బేసిక్గా ఇక్కడ పోతుంది బిషప్, కానీ తను చూసుకోలే. కింగ్ అటు వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్ బ్లో. ఇప్పుడు మనకు అంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు, ఆఖరి సెకండ్ వరకు కూడా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మూవ్ అందరికీ తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ ద మూవ్ హియర్? ఇది మన బిగినర్స్కి క్వశ్చన్లో వేద్దాం. సో బేసిక్గా కింగ్ ఇక్కడ ఉండింది, ఇటు వచ్చాడు, ఇటు వెళ్ళుంటే కొద్దిగా ఇంకా ప్లే కంటిన్యూ అయ్యేది, ఎందుకంటే నేను అప్పుడు దాని తర్వాత దీని నుంచి బిషప్తో తీసేవాడిని, అండ్ తర్వాత కొన్ని మూవ్స్ అయినా ఆడగలిగేవాడు. బట్ ఇక్కడికి వచ్చాడంతో వెంటనే ఏమవుతుందంటే సమాధి అయిపోతాడు కుర్రాడు. సమాధే, ఇంకేం లేదు. క్వీన్ వెళ్ళి మీద పడిపోతే ఇంకేం ఉండదు. అది మొదటి గేమ్ అలా జరిగింది. ఏంటి అయితే, సో యా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, అన్నీ కొట్టండి. హాయిగా అందరం కలిసి చెస్ ఆడుకుందాం, అందరం కలిసి నేర్చుకుందాం. విల్ గ్రో టుగెదర్, దోలు తీర్చేద్దాం. ఓకే, చలో, బాయ్ బాయ్.